మళ్ళీ ఈ మధ్యలో ఇప్పటికి 37 మంది పీఠాధిపతులు వచ్చినా శంకరాచార్యుల వారి తర్వాత విద్యారణ్యులే శంకరాచార్యుల వారితో సమానమైన వారు. కారణం ఏమిటి అంటే కేవలం ఒక దరిద్రురాలి యొక్క దరిద్రం పోగొట్టడం కోసం బంగారు వర్షం కురిపించారు శంకరాచార్యుల వారు. అలాగే దేశంలో ధర్మాన్ని నిలబెట్టడం కోసం బంగారు వర్షం కురిపించారు విద్యారణ్యులు. విద్యారణ్యులు అప్పుడు తురుష్కుల యొక్క పరిపాలన. ఈ కృష్ణదేవరాయలు వంశం అంతా వరంగల్లో దానుకున్నారు. అప్పుడు విద్యారణ్యులు ఏమిటంటే మా దగ్గర డబ్బు ఉడిపోయి ఏం లేదు, సైన్యం కావాలి, ఏం కావాలి మీరు ఏం చేయలేమన్నారు. మీకు ఎంత డబ్బు కావలిస్తే అంత డబ్బు నేను ఇస్తాను, సైన్యాన్ని సమీకరించుకోండి అని చెప్పి ఆయన భరోసా ఇచ్చి భువనేశ్వరి అమ్మవారిని ఉపాసిస్తే, ఒరే నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు విరూపాక్ష దేవాలయానికి చుట్టూ 2 మైళ్ళ దూరం కనక వర్షం కురిపిస్తాను, నువ్వు తర్వాత ఇస్తాను ఆవిడ. అప్పుడు బుక్కరాయల్ని తీసుకెళ్ళి విజయనగరంలో ఆయన కూర్చోబెట్టి విద్యారణ్యులు విరూపాక్ష దేవాలయంలో భువనేశ్వరి అమ్మవారిని ఉపాసిస్తే 3 రోజులు ఉపాసించారట. 3వ రోజు 2 మైళ్ళ దూరం 1 గంట సేపు బంగారు వర్షం అలా పడుతూనే ఉంది. విశేషం ఏంటంటే మొత్తం ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఆ బంగారం పట్టుకొచ్చి విరూపాక్ష దేవాలయంలో ఇచ్చేశారు. ఆ తర్వాత ధర్మస్థాపన జరిగింది కృష్ణదేవరాయలు పరిపాలన వరకు. అంచేత పీఠాధిపతులు 37 మందిలోనూ కనకవర్షం కురిపించిన వారు 2. ఒక ఆయన శంకరులు, ఒక ఆయన విద్యారణ్యులు. అటువంటి విద్యారణ్యులు ఇది గంగ ఒడ్డు. విద్యారణ్యుల సమయంలో అంటే 1346వ సంవత్సరంలో ఇది గంగ ఒడ్డు. ఆయన ఇక్కడ కూర్చొని తపస్సు చేసుకున్నాడు. మధ్యాహ్నం 2 అయ్యింది తపస్సు అయ్యేసరికి. శివలింగం ఉంటే బాగున్న అభిషేకాన్ని చూస్తే కనపడలేదు. అప్పుడు ఇసుకని ఇలా దగ్గరికి నొక్కారు. ఇక్కడ శివలింగం ఇలా ఉంటుంది, గుండ్రంగానూ పలకలుగానూ ఉండదు. దానికి అభిషేకం చేశారు. తత్ప్రభృతి 1436 నుంచి ఈనాటి వరకు అవిచ్ఛిన్నంగా ఆ కార్యక్రమం జరుగుతోంది. 1936 ఆ ప్రాంతంలో భరద్వాన్ మహారాణి రాధామణి ఆవిడ పేరు. ఆవిడ ఈ మఠం అంతా కట్టించి ఇదంతా పునరుద్ధరణ చేసింది. పూర్వం సాక్షాత్ సన్యాసులు ఉండడం కోసమే కట్టించింది. అంచేత ఈవేళ గృహస్థులు ఉండడానికి కుదరడం లేదు. గృహస్థులు కూడా ఉండొచ్చు, ఉండడానికి కుదరకపోవడం ఏం లేదు. అన్నీ అటాచ్లు డిటాచ్లు ఇవన్నీ కావాలి కదా ఇప్పుడు. అంచేత గృహస్థులు ఉండడానికి పాపం కుదా వస్తారు. ఏమంటే అటాచ్ ఉందా? లేదు, వెళ్ళొస్తామండి, శుభం మంచిది, ఇలా జరుగుతుంది. అంచేత ఆవిడ ఆ భరద్వాజ్ మహారాణి పునరుద్ధరణ చేసింది. ఈవేళ శృంగేరి పీఠాధిపతులు భారతీ తీర్థ మహాస్వామి గారు, విజయశేఖర భారతీ మహాస్వామి గారు ఈ మఠాన్ని ప్రత్యేకించి శ్రద్ధతోటి ఈ మఠాన్ని చూస్తున్నారు. 2వ విషయం, కాశీలో శంకరాచార్యుల వారికి విశ్వేశ్వరుడు చండాలుడి రూపంలో ఇక్కడే కనిపించాడు. ఇక్కడ కనిపించినప్పుడే మనీషా పంచకం అని చెప్పి ఆయన రచించారు. చండాలుడైనా ఎవడైనా జ్ఞాని మాత్రమే గురువు అనే బోధ ఇక్కడ చేశారు ఆయన. ఇంకొక విశేషం ఏంటంటే ఒక జాతి అంధుడు ఇక్కడ కూర్చొని శివనామం చేసుకునేవాడు. శంకరులు అలా వెళుతూ ఉంటే 2 కాళ్ళు పట్టుకున్నట్ట. అనుగ్రహించావా స్వామి అన్నట్ట. నేను ఎవరన్నట్ట. సాక్షాత్ శంకరులు మీరే వస్తే ఇంకెవరైనా అడుగుతారు ఏంటంటే, ఒరే నువ్వు జాతి అంధుడు కదా అంటే నా మనస్సు గుడ్డిది కాదన్నట్టు. వెంటనే వాడికి 2 కళ్ళు అనుగ్రహించిన ప్రదేశం.
అంత శక్తివంతమైనటువంటి ప్రదేశం ఈ ఈ శంకర మఠం. అటువంటి మఠంలో మా అల్లుడి గారికి ఇక్కడ చేయాలని సంకల్పం కలగడం, నా బుద్ధి వికసించకుండా చేసుకుంటే చేసుకోవయ్యారని నేను అన్నాం. చాలా వైభవంగా ఈ కార్యక్రమం మీరందరూ భక్తి శ్రద్ధ, దేనికైనా కావాల్సింది భక్తి శ్రద్ధ. ఈవేళ కాశీయాత్ర తీర్థయాత్ర కాదు, విలాసయాత్ర విహారయాత్ర అయిపోయింది ప్రతి వాళ్ళకి కూడా. మొట్టమొదటి కాశీ వెళ్తున్నామంటే అవును ఇడ్లీ దొరుకుతుందని నేను అడిగినాను. ఏమయ్యా కాశీయాత్రకు వెళ్ళాలంటే ఇడ్లీ దొరుకుతుందండి, ఇక్కడ ఇడ్లీ కోసం కాశీ వెళ్ళాలా? పూర్వం అలాగే అంచేత అటువంటి పరిస్థితి మీకెవరికి లేకుండా ఇక్కడ చక్కగా భక్తితో శ్రద్ధతో చాలా బాగా చేసుకున్నారు. మీకు అందరికీ కూడా మా చంద్రమౌళీశ్వర స్వామి విద్యారణ్యులు ప్రతిష్ఠించిన చంద్రమౌళీశ్వర స్వామి యొక్క అనుగ్రహం, శారదామాత అనుగ్రహం, శంకరాచార్యుల వారి అనుగ్రహం, ప్రస్తుత పీఠాధిపతులు భారతీ తీర్థులు విజయశేఖర భారతీ స్వామి వారి యొక్క అనుగ్రహం. వారు ఎంత తపస్సు సంపన్నులంటే వారు పెద్ద ఆయన కంటితో చూస్తే చాలు మనం అనుకున్న అవుతాయి. మంచి పనులు, చెడ్డ పనులు కాదు. అలాగే విజయశేఖర భారతీ స్వామి గారు వెళ్ళవయ్యా బాగుందంటే చాలు అయిపోతుంది. నాకు ఎప్పుడు అనారోగ్యంగా ఉన్నా శృంగేరి వెళ్ళాలనిపిస్తుంది, పెడతాను. ముందు రోజు చూస్తారు, ఎప్పుడో చేరంటారు పెద్ద. మర్నాడు ఫలానా టైంకి ఇంద్రగంటి వారిని నమ్మనని అంటారు, పెడతారు. ఇంద్రగంటి వారిని పిలుస్తాడు, నా పేరెట్టి ఆ గురువు పిలవరు అక్కడ శృంగేరిలో. గురువులతో సహా అందరూ ఇంద్రగంటి. నాకు అదో పెద్ద గొప్ప, నా వంశం, నా కుటుంబం అనే పెద్ద గొప్ప నాకు గర్వం. ఆయన పిలుస్తారు, స్నానానికి వెళ్తారు. 6 మాటలు స్నానం చేస్తారు ప్రతిరోజు, 6 సార్లు చేస్తారు. ఏదో ఒక టైంలో స్నానానికి వెళ్ళేటప్పుడు ఓ మాట జరిగిన వారిని ఉన్నాయా అంటారు, వెళ్తారు. బాగుంది, అన్నీ జాగ్రత్తగా జరుగుతున్నాయి, అన్నీ వింటున్నాం, ఆరోగ్యంగా ఉంటారు, పర్వాలేదు, అన్నీ బాగుంటాయి అంటారు. అంతే, ఇంక నాకు అనారోగ్యం అన్నది ఉండదు, ఆరోగ్యమే. అంత శక్తివంతమైనటువంటి వచస్సు, వాక్కు వారి. అటువంటి మహానుభావులు ఇక్కడికి వచ్చారు. ఇక్కడ 3 రోజులు ఇక్కడ ఉన్నారు. విద్యార్థులే కాకుండా ఈ పీఠాధిపతులు కూడా ఇక్కడ ఉన్నటువంటి మంచి ప్రదేశం. ఇటువంటి ప్రదేశంలో మీ అదృష్టం కొద్దీ ఇంత మహత్కార్యం జరిగింది. అందరికీ వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలి కోరుతూ, మీకంటే చదవని కాబట్టి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తాం. శుభం. ఏ కుర్చీ ఇక్కడ ఒక విషయం చెప్తాను. ఒక విషయంగా సంతోషమే, మనకి ఎప్పుడూ కూడా జగద్గురువుల సాన్నిధ్యంలో మనకి అవి చాలా తప్పు. చేతికి చిన్న పెద్ద కాదు, జగద్గురువుల సాన్నిధ్యంలో అటువంటి చేతికి ఇవ్వండి, తప్పులేదు. అంతేగాని శుభం భూయ తెలిస్తే మంచి కూతురువే కాదు, అయ్యా డబ్బులు ఏమి లేదు.